మై డియర్ పేరెంట్స్, గుడ్ ఈవినింగ్. చాలా రోజులైంది మీతోటి ఈ వీడియోలో ఇలా మీతో కలవటం. ఫస్ట్లో ఒకసారి వీడియో పంపించాను, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి. ఇక ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనే దాని గురించి ఈ వీడియో పంపుతున్నాను. యాక్చువల్గా ఇవి ఒక 5 వీడియోస్ ఉంటాయి, ప్రతిదీ మిస్ అవ్వకండి. ఒక టాపిక్ కింద తీసుకున్నాను నేను. అసలు ఇయర్ ఎలా జరిగింది, నేను ఎలా ఫీల్ అయ్యాను, అంటే మేము ఎలా ఫీల్ అయ్యాం. యాక్చువల్గా ఇయర్ హాలిడేస్ ఎక్కువ వచ్చినాయండి. నేను నా ఎడ్యుకేషన్ కెరీర్లో 35 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 1989లో వచ్చాను. ఇది 2024, కరెక్ట్గా 35 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 35 ఇయర్స్లోనూ ఏ సంవత్సరం ఫేస్ చేయనన్ని హాలిడేస్ ఫేస్ చేశాను నేను ఇయర్. అయినప్పటికీ ఉన్న రోజుల్లోనే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక వీక్లో 2 హాలిడేస్ వస్తే ఎక్సెస్ ఒక రోజు పెట్టుకోవడానికి కుదరట్లేదండి. ప్లస్ పేరెంట్స్ కూడా, చాలామంది పేరెంట్స్ సండే వర్కింగ్ డే పెట్టినా యాక్సెప్ట్ చేయట్లేదు. సరే, ఉన్న రోజుల్లోనే ఎలా చేయాలి అనే దాని మీద ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా మొదటి నుంచి కూడా చాలా సిస్టమేటిక్గా చేసాం. సబ్జెక్ట్ అయితే చాలా పిల్లలకి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా, అంటే ఫాలో అయిన పేరెంట్స్కి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎక్కువ మంది పేరెంట్స్ ఏంటంటే మార్క్స్ చూస్తారు. మార్క్స్ అనేది కాదు, యాక్చువల్గా పిల్లోడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. పిల్లోడి దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే రేపన్నాడు 10th క్లాస్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పిల్లోడి దగ్గర ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ఉండాలి. మా మెయిన్ కాన్సెప్ట్ అదండి. అందుకే టీచర్స్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు చాలా అలర్ట్ చేస్తూ ఉంటాను. నేను అలర్ట్ చేస్తా ఎలా అంటే, వీళ్ళు సబ్జెక్ట్ ఎలా చదువుతున్నారు, పిల్లోడికి సబ్జెక్ట్ అందుతుందా లేదా. ఒకవేళ ఏ పేరెంట్ అయినా మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి నా దగ్గరికి వచ్చినా కంగారు పడొద్దు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది. మీకు చాలామంది పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారు రకరకాలుగా. ఇంటికి వచ్చి ఎలా ఉంటున్నాడు లేకపోతే ఎలా ఉంటున్నాడు అని చెప్పి. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లలు వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వట్లేదండి. ఆ టైం వస్తుందండి. నేను చూస్తున్నాను కదా, నేను మధ్యలో ఒక 5-6 ఇయర్స్ క్లాసులు చెప్పకపోయినా లాస్ట్ కరోనా తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక క్లాసులు నేను చెప్పాల్సి వచ్చింది. 10th క్లాస్కి మ్యాథ్స్కి వెళ్తుంటే పిల్లల్ని చూశాను. పిల్లలు వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే, ఎప్పుడు పిల్లలే కదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, మనమే జాగ్రత్తగా మేము కలిపి చేయాలి. మా పార్ట్ అయితే ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ మన స్టాఫ్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి రూట్స్ను వదలకుండా ఇక్కడే ఉంటూ ఉన్న స్టాఫ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి స్కూల్లోనూ ఏదో సబ్జెక్టు జరగకపోవటం, లేకపోతే టీచర్ మానేసి వెళ్ళిపోవటం, లేకపోతే వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో టీచర్ని వేయటానికి టైం పట్టడం, లేకపోతే సిలబస్లో కొంచెం కంగారుగా చెప్పటం, ఇలా జరిగేది మన స్కూల్లో. నిజంగా అబ్జర్వ్ చేసిన పేరెంట్కి అయితే తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారండి. ఏది ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఎప్పటికప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కూడా. ఫోన్ చేసి కూడా చెప్తూ ఉంటారు. సరే, ఎప్పటికప్పుడు మేము అలర్ట్ అవుతూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా నేను టీచర్స్కి చెప్పేది ఒకటే, మీరు చెప్పిన సబ్జెక్ట్ పిల్లడికి అర్థం అవ్వాలి. మీరు స్టేజ్ ఎక్కి లెసన్ చెబుతున్నారు అంటే ఇంకా మీరు చెప్పిన సబ్జెక్ట్లో 60-70% ముందు పిల్లడికి అర్థం అవ్వాలి. మీరు చెప్పిన సబ్జెక్ట్ని బట్టి పిల్లడు రాయగలగాలి. అది కాన్సెప్ట్, ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్. ఇయర్ కొత్తగా కూడా ఏం చేసామంటే, మెటీరియల్ ఉన్నా మన దగ్గర వర్క్ బుక్స్ ఉన్నా సరే,
స్లో లెర్నర్స్కి సెపరేట్ మళ్ళీ మెటీరియల్ తయారు చేయించాను. ఎలా అంటే ప్రతి ఎగ్జామ్కి కూడా ఈజీ వేలో పిల్లోడు ఎలా రాయగలగాలి. టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు. మీరు కొన్ని సబ్జెక్టులు అయితే తెలుగు లేకపోతే హిందీ ఇటువంటి సబ్జెక్టులు పిల్లలు చదవటం రాయటం రాని వాళ్ళందరికీ కూడా ఏం చేసామంటే ఒక 20 days క్లాసులు ఆపేసి ఆ స్లో లెర్నర్స్ మళ్ళీ సెపరేట్ చేసి వాళ్ళకి అక్షరాల దగ్గర నుంచి అన్నీ చాలా క్లియర్గా చెప్పాం. ఇంకా స్టార్ సెక్షన్ పిల్లలకి వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ అది కూడా అంటే మిగతా స్కూల్స్లో ఏం చేస్తారంటే ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి సెపరేట్గా మీ దగ్గర ఫీజు వసూలు చేస్తారు. ఫీజు తీసుకుంటారు. ఎంతకి సపోజ్ 6th class ఉందంటే ఒక 8,000, 7th ఉందంటే 9,000, 8th ఉంటే 10,000, 9th 11,000 అలాగా వాళ్ళు తీసుకుని మీకు ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ అని పేరు చెప్పి మీ దగ్గర తీసుకుంటున్నారు. కానీ మనం అలా తీసుకోలేదు. ఈ సంవత్సరం యాక్చువల్గా తీసుకుందామని అనుకున్న వాళ్ళమే ఒకటి ఆలోచించాం. ఒక 2 పిల్లలు ఉన్న పేరెంట్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఈ ఫీజులతోటి ఇప్పుడున్న ఫీజులకి ఎంత అవుతున్నాయి, బుక్స్కి ఎంత అవుతున్నాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక యావరేజ్ పేరెంట్కి ఇవన్నీ కష్టం కదా అని ఆలోచించి అది మేమే బేర్ చేసాం. చెబుతున్నాను కదా, ఉన్న విషయం మీతో ఫ్రాంక్గా చెబుతున్నాను. యాక్చువల్గా ఈరు తీసుకోవాలి కానీ తీసుకోలేదు. కానీ అందరికన్నా బాగా చేసాం. అది మేము ఎలా చేసామనేది మీరు మీ పిల్లల్ని కనుక్కుంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రోగ్రామ్ అనేది చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 6th ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ 6th మ్యాథ్స్ ఉందంటే దాన్ని సెపరేట్ చేయటం, మళ్ళీ సైన్స్కి 2 టీచర్లు 6thకి. అదే 7thకి వచ్చేటప్పుడు సైన్స్కి 3 టీచర్లు అండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్స్ట్ బుక్, మళ్ళీ మ్యాథ్స్ 2 టీచర్లు. అంటే ఓన్లీ ఎంపీసీకే సెపరేట్గా 5 periods కేటాయించాం. మళ్ళీ ఒక 2 hours స్టడీ అవర్స్ ఉన్న టైంని ప్లస్ హోంవర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయటం, ఇలా అన్నీ చేసాం. మ్యాక్సిమం అన్ని విధాలా మేము ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేసాం. ఒకవేళ మీకు మేము చేసిన వర్క్లో ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నా, మీరు అనుకున్నంత మేము చేయలేకపోయినా ఒకసారి వచ్చి మాతో మాట్లాడండి. మీరు వచ్చి అలా ఉన్న మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేము ఎంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇంకా మనకి ఈ హాలిడేస్లో మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి పిల్లోడికి ఏమన్నా పాపకు కానీ బాబుకి కానీ ఏమన్నా సబ్జెక్ట్ పరంగా ఏమన్నా మీకు హెల్ప్ కావాల్స్తే నేను తప్పనిసరిగా చేస్తాను. నా సలహా అయితే ఏంటంటే అకాడమిక్గా కాకుండా హాలిడేస్లో వాళ్ళకి వేరే వాడి ఇంట్రెస్ట్గా ఉన్న వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమని నా ఉద్దేశం. చెస్ లాంటిది నేర్పించడం, మనం చెస్ క్లాస్ కూడా పెడతాం ఈ April 25 నుంచి. చెస్ నేర్పించడం, లేకపోతే ఇది వాడి ఇంట్రెస్ట్, వాడు క్రికెట్ నేర్చుకుంటాను అన్నాడు అనుకోండి, అంటే మెయిన్ ఈ సెల్ ఫోన్కి దూరంగా పెట్టేటట్టుగా మీరు చూడండి. మ్యాక్సిమం ఏంటంటే సెల్ ఫోన్ మళ్ళీ అలవాటు పడేటట్టు చేయొద్దు. మీ పాత్ర ఎక్కువగా ఉండాలి ఆ సెల్ ఫోన్ విషయంలో. మేము ఇక్కడ ఎంత చెప్పినా మీరు కానీ అక్కడ కానీ చేయకపోతే మేము ఇక్కడ ఏం చేయలేము. మేము మ్యాక్సిమం ట్రై చేసాం. ఈరంతా కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. పిల్లడు ఒక లీవ్ పెట్టాడు అంటే ప్రతిరోజు నేను ఆ లీవ్ పెట్టిన పిల్లవాడికి సైన్ చేయటం, ఎందుకు లీవ్ పెట్టాడో కనుక్కోవటం. ఏంటి ఇంతమంది మీద అది ఎలా సాధ్యం అవుతుందని మీరు అనుకోవచ్చు. చేసామండి. అసలు మీరు నమ్మరు, మార్నింగ్ ప్రతిరోజు అదే పని. కొంతమంది పేరెంట్స్ ఫీల్ అయ్యారు కూడా, ఏంటి మీరు నేను సైన్ చేసి పంపిస్తే వర్మగా రావటం ఏంటి అంటే. ఒక పిల్లోడికి ఒక బాధ్యత అనేది ఏమీ లేదు. సింపుల్గా ఒకటే చెప్పాను, ఏంటంటే మీరు సెలవు పెట్టిన రోజున హాలిడే పెడితే ఇన్ఫామ్ చేయండి. మీరు సైన్ చేయటం, స్టూడెంట్ సైన్ చేయటం, మీరు ఇన్ఫామ్ చేసినట్టుగా ఇన్ఛార్జ్ సైన్ చేస్తే నేను ఆటోమేటిక్గా సైన్ చేసి పంపించేసేవాడిని. లేకపోతే మళ్ళీ మీకు ఫోన్ చేసి అడగటం, ఎందుకు లీవ్ పెట్టారని నన్ను అడగటం. ఇదంతా ప్రతిరోజు ఒక పనే, కానీ తప్పదండి. అలా మొత్తం ఈరంతా చేసాం. వర్క్ బాగా జరిగింది. సబ్జెక్ట్ పరంగా ఏ విధంగానూ మీరు ఎవరు డౌట్ పడవలసిన అవసరం అయితే లేదు. మార్కుల గురించి అయితే చేయలేదు వర్క్.
అంతా కూడా సబ్జెక్ట్ మీ పిల్లోడు సబ్జెక్ట్ని డెవలప్ చేయడానికే చేశాం. తెలియకుండానే సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. అంటే మీకు సబ్జెక్ట్ డెవలప్ అయిందా లేదా అనేది ఇన్నర్గా లోపల ఉంటుంది. అది మార్క్స్ అనేవి టెంపరీ అండి. ఇప్పుడు 6th ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ పిల్లోడు ఉన్నాడు, మార్కులు బాగా వచ్చినాయి. అది రేపు 10th మీకు ఏ రకంగా ఉపయోగం? సరే కొన్ని అంతవరకు ఎందుకు, 10th రిజల్ట్ తీసుకుందాం. 10th మార్కులు చాలా సూపర్గా వచ్చేసినాయి. రేపు ఇంటర్మీడియట్లో వాడు సరిగ్గా చదవకపోతే రేపు వద్దుటే మ్యాక్సిమం 95% పేరెంట్స్ ఎంపీసీ తీసుకుంటున్నారు. ఓ 3% 4% బైపీ, ఒక 1% మాత్రం అడిషనల్ గ్రూప్స్కి వెళ్తున్నారు. అంటే 100 మందిలో 95 మంది ఎంపీసీ గ్రూప్. పక్కాగా అదే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన పిల్లోడికి ఇప్పుడు చూడండి, బయట ఎక్కడ చూసినా రూట్స్ పిల్లలు అంటే ఒక క్రేజ్ రైట్. అసలు అడ్మిషన్ ఇవ్వని కాలేజీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి. ఆ కాలేజీ ఫస్ట్ ఇయర్ అయితే కాలేజ్ ఫస్ట్ మన పిల్లలు. ఏది మీరు బాగా ఈ 2 జిల్లాల్లోనూ బాగా ఫేమస్గా ఉన్న కాలేజీలో సెకండ్ ఇయర్ అయితే కాలేజ్ సెకండ్ మన అబ్బాయి. అంతవరకు ఎంతో తణుకులో ఎన్ని కాలేజీలు ఉన్నా వాళ్ళు టాప్ ఒక 10 మంది పిల్లల్ని పెడితే అందులో 4 మన పిల్లలే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక రకమైన సిస్టమేటిక్గా 8th నుంచి కూడా వాళ్ళకు ఒక సిస్టమేటిక్ వర్క్ అలవాటు చేయడం. ఇంకా 8th 9th 10th మీకు ఇప్పుడే అన్నాను కదా మార్కుల గురించి, అంతవరకు ఎందుకు? రేపు ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసినాయండి, ఇది 1000కి 980 వచ్చేసినాయి. 980 వచ్చిన పాపకు కానీ బాబుకి కానీ రేపు ఎంసెట్ ర్యాంక్ రాకపోతే మీకు ఉపయోగం ఏంటి? మీరు ఎక్కడ జాయిన్ చేస్తారు? కాబట్టి మార్కులు అనేది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే పిల్లోడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఆడ సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా నెగ్గుకు వస్తాడు. ఎందుకు మన ఎన్ఐటి మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. మన పిల్లలకి చాలామందికి 99% పైన చాలామందికి వచ్చినాయి. 99% పైన మన లాస్ట్ ఇయర్ 10th అయిన పిల్లలకి, బిఫోర్ లాస్ట్ ఇయర్ 10th అయిన పిల్లలకి ఇప్పుడు సెకండ్ ఇయర్ రాశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. ఏంటంటే స్టార్ట్ అయ్యింది ఏంటి, కరోనా తర్వాత మా కష్టం అనేది కనపడటం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి అయితే ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. బాగా చేసామండి. ఇయరంతా కూడా ప్రోగ్రామ్ అయితే ఏ సెక్షన్కి ఏ రకంగా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ F1కి ఏ రకంగా చేయాలి, F2 F3కి ఏ రకంగా చేయాలి. మన 10th రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మెయిన్ ఏదో కొద్దిమందికి రిజల్ట్ బాగా ఇచ్చేయడం కాదు, మనం ఉన్న 173 మందిని పంపామండి 10థ్కి. 173వ పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మా ఉద్దేశం అది. లాస్ట్ ఇయర్ అయితే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ నుంచి రిజల్ట్ ఇచ్చాం. అంటే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మార్క్స్ కానీ లేకపోతే ఇది కానీ. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. అలాగే చేసాం కూడా, వర్క్ చేసాం వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఉండి. మ్యాక్సిమం మీకు బయట ఏ డైరెక్టర్స్ కూడా పిల్లలతో ఉండరు. ఇక్కడ పిల్లలకైతే మమ్మల్ని చూసి విసుగొచ్చేయడంతలా ఉంటుంది పరిస్థితి. అక్కడ డైరెక్టర్స్ అయితే ఎప్పుడో ఒకసారి వెళ్ళి పిల్లల్ని హాయ్ చెప్పడం కూడా ఉండదు, పిల్లలతో మాట్లాడటం ఉండదు. ఇక్కడ 6th క్లాస్ పిల్లవాడు కూడా మాతో ఫ్రీగా మాట్లాడగలడు. వాడి ప్రాబ్లం చెప్పుకోగలడు. మీకన్నా ముందు నా దగ్గరికి వచ్చి చెప్పగలడు. వాడి దగ్గర ఎలా ఉండాలో, ఉండే చోట ఎలా ఉండాలో అలాగే ఉంటాం. కానీ వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మా దగ్గర చెప్పగలిగే ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ పరంగా అయితే మన దగ్గర మంచి టీచర్స్ ఉన్నారు. అందరూ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ 100% సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే రూట్స్లోకి వస్తారు. రూట్స్లో ఎంటర్ అయ్యే ముందే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే రూట్స్లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకు రిటన్ టెస్ట్ జరుగుతుంది, మళ్ళీ డెమో జరుగుతుంది. కంపల్సరీ డెమోలో అంతా బాగుంటేనే వాళ్ళని మనం చేర్చుకుంటాం. ఇది సర్టిఫికెట్లు, ఎంఎస్సి సర్టిఫికెట్ లేకపోతే బీఈడి సర్టిఫికెట్స్ చూడవండి. సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి
ఆ, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ, రండి. ఒకవేళ మీకు ఏదైనా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నా, ఒకవేళ అంటే మెయిన్ మీ డెసిషనే ఫైనల్. నేను ఎంత చెప్పినా మీ డెసిషన్ ఫైనల్. బాగా ఆలోచించుకోండి, 1-2 సార్లు బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు మెయిన్ చెప్పేది ఏంటంటే, మేము అడ్మిషన్స్ గురించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయట్లేదండి. కారణం ఏంటంటే సంవత్సరం అంతా కష్టపడ్డాం, ఇంతమంది పేరెంట్స్ మాకు అండగా ఉన్నారు. పిల్లలకి మేము ఏం చేస్తామో పిల్లలకు తెలుసు, మీకు తెలుసు. మాకు ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కరోనా తర్వాత కరోనా ముందు కూడా వచ్చి మన పేరెంట్స్ని కలవడం తప్ప బయట ఎండలు ఇలా ఉన్నాయి, టీచర్స్ని ఎండల్లో తిప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ టైంలో ఏం చేస్తామంటే ఓరియంటేషన్ క్లాసెస్ పెడతాం. అందరూ బయట ప్రతి స్కూల్ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు హాఫ్ డేస్లో. హాఫ్ డేస్ ఏంటి, మీరు అంతవరకు ఎందుకు? మనం 10th ఎగ్జామ్స్ జరిగేటప్పుడే కొన్ని స్కూల్స్ వాళ్ళు బస్సుల్లో, మేము అలా ఎగ్జామ్ పిల్లల్ని తీసుకెళ్తున్నాం, వాళ్ళు బస్సులో క్యాంపెయినింగ్ బయలుదేరిపోయారు. అసలు క్యాంపెయినింగ్ అవసరం ఎందుకు వస్తుందండి? చెప్పండి, మీరే చెప్పండి. క్యాంపెయినింగ్ ఎప్పుడు వస్తుంది? మన లోపల భయం ఉన్నప్పుడు. ఏది ఈరంతా సరిగ్గా చేస్తే క్యాంపెయినింగ్ అవసరం ఏంటి? క్యాంపెయినింగ్ అంటే ఏంటంటే వెళ్ళి అమ్మ మీ పిల్లలు మా దగ్గర చేర్చండి అని. ఏంటి, పిల్లోడు ఎలా ఉన్నా వీళ్ళు చేర్చేసుకుంటారు ఫస్ట్. ఏంటి, వాడు అక్కడే అప్లికేషన్ ఫామ్ అక్కడే ఫిల్ఫిల్ చేసేస్తారు. మీరు ఫీజు కడితే సరిపోతుంది. మీ ఫీజు ఇంపార్టెంట్ వాడికి. మన సిస్టమ్ అలా లేదు. మన పేరెంట్స్ తెలుసున్న వాళ్ళు, నెక్స్ట్ స్కూల్ మీద రెప్యుటేషన్తో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం ఫస్ట్ టెస్ట్ పెడతాం. ప్రతి టెస్ట్ నేను కానీ, త్రిపాఠి గారు కానీ, విజయకాంత్ గారు కానీ కంపల్సరీ చూడాల్సిందే. చూసిన తర్వాత వీడు పర్వాలేదు, ఈ క్లాస్కి సెటిల్ అవుతాడు అన్న పిల్లవాడిని మాత్రమే మనం చేర్చుకుంటున్నాం. ఒకవేళ వీక్ స్టూడెంట్స్ని కూడా చేర్చుకుంటున్నాం. అంటే అలా అని చెప్పి బాగా మంచిగా ఉండే పిల్లల్ని మనం చేర్చుకోవట్లేదు. వీక్ స్టూడెంట్స్ని కూడా చేర్చుకుని వాళ్ళని కంపల్సరీ ఇంప్రూవ్ చేస్తాం. 99% పేరెంట్స్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఏది మన దగ్గరికి వచ్చిన తర్వాత వాడిలో వచ్చిన చేంజ్. అంతకుముందు వాడు ఎలా ఉండేవాడు, మన దగ్గరికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఒక అడ్మిషన్ టెస్ట్కి ఒక పేరెంట్ వచ్చారు. పేరెంట్ వచ్చే ముందు వాళ్ళ పాప ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ స్కూల్ వాళ్ళు 600కి 600 వేసారండి. కానీ పేరెంట్కి తెలుసు, మా అమ్మాయి తెలుగు సరిగ్గా రాయలేదండి, తెలుగు చదవటం రాదు, మా అమ్మాయికి రాయటం రాదు, 100కి 100 వేసారు అని చెప్పారనమాట. అది అలా ఉంటున్నాయి. ఏంటంటే మళ్ళీ మీరు మార్క్స్ తగ్గితే మళ్ళీ మీరు ఎక్కడ తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసేస్తారనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్క్స్ ఓరియంటెడ్గా చూస్తున్నారు. అందులో చెప్పాలంటే మీ బట్టి కూడా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి పిల్లలకి ఒక్కొక్కసారి మార్కులు తగ్గుతూ ఉంటాయి. కొంచెం మనం ఓపి పట్టాలి, కంగారు పడకూడదు. ఎందుకు తగ్గినాయి అమ్మా అని అడగాలి. వాడు కారణం ఏదో చెబుతాడు. సరే అలా కాదు, నెక్స్ట్ టైం ఎందుకు తగ్గినాయో చూసుకుని మీరు వాడిని క్లియర్గా వాడిని అడిగి, నెక్స్ట్ టైం అలా కాదమ్మా, ఇలా నువ్వు చదువుకుని జాగ్రత్తగా చేసుకుని వెనకాల సపోర్ట్ ఇస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా దగ్గరికి వచ్చి ఒకసారి ఇలా పలానా సబ్జెక్ట్ కొంచెం ఇదిగా ఉన్నాడండి, ఎందుకు తగ్గినాయి ఒకసారి చూడండి అన్నారు అనుకోండి, నేను ఆ సబ్జెక్ట్ టీచర్కి చెబుతాం, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు క్లాస్లో. అలా చేసుకోవాలి అంతే తప్ప మార్క్స్ తగ్గినాయి కదా అని చెప్పి, అవును ఒక్కోసారి పేపర్ టఫ్గా ఉంటుంది, మార్క్స్ వచ్చే విధంగా పేపర్లు ఇమ్మంటారా, లేకపోతే రేపు పొద్దుట బయటికి వెళ్ళిన తర్వాత పిల్లోడు ఏ పేపర్నైనా ఫేస్ చేసి రాయగలిగేటట్టుగా పేపర్లు తయారు చేయాలి? మీరు నమ్మితే నమ్మండి, లాస్ట్ ఇయర్ ప్రీ-ఫైనల్ 2లో ఒక అబ్బాయికి 360 మార్కులు వచ్చింది. మీరు నమ్మండి, ఇది నేను చెబుతున్నాను కాబట్టి నమ్మండి. పబ్లిక్లో అదే అబ్బాయికి 515 వచ్చినాయి. మీకు కావాల్సితే నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. మొన్న ప్రీ-ఫైనల్ 2లో, లాస్ట్ ఇయర్ ప్రీ-ఫైనల్ 2లో కూడా 15 మందో 20 మందో మేము
22 మార్కులు సబ్జెక్టుల పరంగా వాడికి ఎన్ని వస్తే అవును చదివించాం. పేపర్లు టీచర్స్ దగ్గర పేపర్ తీసుకుంటాం, బయట నుంచి కూడా పేపర్ తీసుకుంటాం. టీచర్స్ కూడా మనం ఏ పేపర్ ఇస్తామో తెలియదు, బయట పేపర్ పెడతాం. పెట్టినప్పుడు మార్కులు తగ్గినాయి. అవును, అప్పుడు మరి మార్కులు తగ్గినప్పుడు చూసుకోవాలి. ఓకే, పలానా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు, వీడిని మనం డెవలప్ చేయాలని మనం చూసుకోవాలి. అలాగే చేస్తామండి. కంగారు పడకూడదు ప్రతిదానికి. కొంతమంది పిల్లలు 6th 7thలో చిన్నపిల్లలుగా చిన్నపిల్లల మెంటాలిటీతో ఉండొచ్చు, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వకపోవచ్చు. మీరు కంగారు పడిపోయి చాలామంది నేను చూస్తున్నాను హాస్టల్కి తీసుకెళ్తున్నారు. కొంతమంది అయితే అసలు హాస్టల్కి ఇంత మంచి, ఇప్పుడు హాస్టల్లో మీరు ఏదో జరిగిపోద్దని ఊహిస్తున్నారు అంతే. నిజంగా వాడికి ఏ సబ్జెక్ట్ జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఇక్కడ చూసినట్టుగా కూడా మీకు చూడటానికి ఉండదు. నెలలో రోజు వెళ్తారు, ఆ రోజంతా ఆడికి ఏ బిర్యానీ తినిపించాలి లేదా దాంట్లో చూస్తారు తప్ప ఆడికి అసలు ఏ సబ్జెక్ట్ టీచర్ దేనికి వెళ్తున్నారు, అసలు ఏమన్నా ఎలా జరుగుతుందని కనుక్కోవడానికి ఉంటుంది హాస్టల్లో ఉన్న స్టూడెంట్కి. మీరు ఏమన్నా ఉంటే ఆ స్కూల్ మీద నమ్మకంతో పంపించేయాలంతే. ఇక్కడ అలా కాదు, మీరు ప్రతిరోజు చూసుకోవచ్చు. డే స్కాలర్ పిల్లవాడికి అయితే ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్టు, కొంతమంది పేరెంట్స్ అలా చూసుకుంటున్నారు. నేను నిజంగానే చెబుతున్నాను, ప్రతి సబ్జెక్టు చూస్తూ ఉంటారు. ఒక ఆయన ఉన్నారు మాకు, ఇప్పుడు ఆ పాప 9th చదువుతుంది, 10th వస్తుంది. ఆయన లెక్చరరు. వాళ్ళ పాప లాస్ట్ ఇయర్ 10th అయ్యి బయటకు వెళ్ళింది. ఆయన అయితే చాలా కీన్గా చూస్తారు. ఆయనే కాదు, కొంతమంది మదర్స్ ఉన్నారండి, నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ ఇంగ్లీషు వర్క్ ఇలా ఇచ్చారు, ఇలా ఎందుకు ఇవ్వాలి, అలా మీరు ఏ ప్యాసేజ్ ఎందుకు రాయాలి, ప్యాసేజ్ ఆన్సర్స్ రాయొచ్చు కదా, పిల్లవాడికి అంత రిటర్న్ వర్క్ ఎందుకు ఇస్తున్నారు మీరు అడుగుతారు. అవును, వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేశారు. అవునండి, కరెక్టే. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ టీచర్స్ ఏంటంటే సెలవులు వచ్చినప్పుడు ఆతృత కొద్ది ఏంటంటే వర్క్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. నేను చూశాను వాటిని. కొన్ని ఆల్రెడీ కొంత కంట్రోల్ చేసాం. ఎలాగంటే ఈ 2 సబ్జెక్టులు ఇవ్వాలి, మ్యాథ్స్ కంపల్సరీ రెగ్యులర్గా ఉండాలి అనేది కంట్రోల్ చేసాం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా జరుగుతూ ఉంటుంది. సరే, ఎనీవే సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ మెయిన్గా మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఈ సంవత్సరం అనుకోకుండా మేము ఏంటంటే ఒక 10% స్టూడెంట్స్ని ఎక్సెస్ తీసుకున్నాం. మీకు ఉన్న విషయం చెబుతున్నాను కదా. ఎలా అంటే యాక్చువల్గా తీసుకోకూడదు, మనకి సరిపోదు. ఈ డిసెంబర్ కాకుండా లాస్ట్ డిసెంబర్లో కొత్త క్యాంపస్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఆగస్ట్కి అయిపోద్ది అనుకున్నాం. ఆగస్ట్కి అయిపోద్ది అనుకున్నది అక్టోబర్ అనుకున్నాం. కొన్ని దసరా సెలవులకైనా పిల్లలు పంపించేద్దామని. అలా 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 అంటే మీకు వర్కర్స్ గురించి తెలుసు కదా, అందరినీ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయించాలంటే మీకు తెలుసు కాబట్టి అలా అలా మనం మార్చేయింది. కొత్త క్యాంపస్ 24,000 SFT తోటి, చాలా పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ తోటి కొత్త క్యాంపస్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉంది. కాబట్టి మరి ఏంటి, చాలామంది పేరెంట్స్కి డౌట్, ఏంటి కొత్త క్యాంపస్ ఏంటి, పిల్లల్ని అక్కడ తీసుకెళ్తారా ఇక్కడ తీసుకెళ్తారా? మీరు ఏ విధంగానూ డౌట్ పడవలసిన అవసరం లేదు. మళ్ళీ అక్కడ సెపరేట్ రికగ్నిషన్ తీసుకున్నామండి. ఈ రికగ్నిషన్తో మనం అక్కడ రన్ చేయట్లా. మళ్ళీ మనం అక్కడ LKG to 10th సెపరేట్ రికగ్నిషన్, అది రూట్ స్కూల్. కొన్ని స్కూల్ వాళ్ళు స్టేట్ అంతా రన్ చేస్తున్నారు. మనం ఈ పక్కన 1 కిలోమీటర్ దూరంలో రన్ చేయలేమా? ఇంతమంది ఉన్నాం మేము. ఇక్కడ 10th ఇక్కడే జరుగుతుందండి, మెయిన్ క్యాంపస్లోనే జరుగుతుంది 10th. ఇక 4th to 9th గురించే, ప్రీకేజీ to 3rd. ఇప్పుడు ప్రీకేజీ to 3rd ఉన్న క్యాంపస్లో అక్కడ 3rd 2nd అక్కడి నుంచి తీసేయటం కానీ, లేకపోతే ఓన్లీ 3rd తీసేయటం కానీ, అంటే పిల్లల్ని తగ్గించడానికి మెయిన్ ఏంటంటే ఫ్రీ చేద్దామని మొత్తం అంతా. మనకి అక్కడ యాక్చువల్గా 18 రూమ్స్ వచ్చినాయి. 18 రూమ్స్, చాలా పెద్ద పెద్ద రూమ్స్, 18 రూమ్స్ వచ్చినాయి. కాబట్టి మనం ఉన్న పిల్లల్ని
డిస్ట్రిబ్యూట్ చేద్దామని 4th to 9th పిల్లల్ని యాక్చువల్గా ఏమనుకున్నామంటే ట్రాన్స్పోర్ట్ పిల్లల్ని అక్కడ పంపిద్దామని. అంటే ఏంటి ట్రాన్స్పోర్ట్ పిల్లలు అంటే చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ట్రాన్స్పోర్ట్ తోటి బస్సులతోటి ఆటోలతోటి వస్తున్న పిల్లలందరూ కాదు. మేము అక్కడ ఉన్నాం, పాత క్యాంపస్ మా ఈ తణుకులో ఉన్న క్యాంపస్లోనే ఉంటాం. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. స్టాఫ్ అంటారా, స్టాఫ్ని మేము ప్లాన్ చేసుకుంటాం. అది చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాం. ఇక్కడ అక్కడ కూడా మెయిన్ స్టాఫ్ అనేవాళ్ళు 2 చోట్ల ఉండేటట్టు. ఏంటి ఎలా సాధ్యం అవుతుందంటారా, మార్నింగ్ ఇక్కడ ఉంటారు, ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్తారు. అర్థమే ఉంటుంది మీకు. లేకపోతే మార్నింగ్ అక్కడ చేస్తారు, ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తారు. పర్వాలేదు, అన్నీ మేము ప్లాన్ చేస్తాం, అవన్నీ మేము చూసుకుంటాం. మీరు దాని గురించి ఏ విధంగానూ ఎవరు కూడా డౌట్ పడవలసిన అవసరం అయితే లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని కనుక్కొని అన్ని వివరంగా కనుక్కున్న తర్వాతనే మీరు చూసుకోండి. ఏ క్యాంపస్ అనేది మీరు డిసైడ్ అవ్వడం పర్వాలేదు, 2 క్యాంపస్లోనూ ఒకే విధంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న క్లాస్ రూమ్స్ని కూడా చాలా ఫ్రీ చేద్దామని. అంటే ఏంటి, మధ్యలో వాల్స్ తీసి పెద్ద రూమ్స్ కింద చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తాం. కాబట్టి కోఆపరేట్ చేయండి. బయట స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ అందరూ క్యాంపెయినింగ్లు మొదలుపెట్టేశారు, నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను రూట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. రూట్స్ పిల్లల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనేది వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల అనుభవం. ఎందుకంటే కొన్నిసార్లు అయితే పిల్లలే వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మాకు పేరెంట్స్ సహకారంతో మేము ఇంత డెవలప్ చేసుకున్నాం. అంటే అన్ని రకాలుగా పేరెంట్కి మెయిన్ మనకి ఏంటంటే ఫీజులు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనది కొంచెం తక్కువ అండి. అలా అని చెప్పి ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎంక్వైరీ చేస్తే టాప్ 3లో మనం ఒకడు అంటున్నాను. నేను టాప్ అని నేను అంటలా. టాప్ ఎవరనేది బయట జనాలు, మీరు బయట జనాలు అని అనుకోవాలి. మనం నేను టాప్ అని మనం అనుకోకూడదు. నా ఉద్దేశం ఏంటంటే టాప్ 3లో మనం ఒకడు ఉంటాం అనేది గ్యారంటీగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట జనాలు డిస్కషన్ బట్టి దాన్ని బట్టి దాని ఫీజు స్ట్రక్చర్ అనేది కూడా చాలా యావరేజ్ పేరెంట్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు స్ట్రక్చర్ పెట్టాం. ఎక్సెస్ ఫీజులు ఏమీ తీసుకోవట్లేదు. అది కట్టండి లేదా ఇది కట్టండి అని చెప్పి పేరెంట్స్ దగ్గర ఎక్సెస్ ₹1 కూడా తీసుకోవట్లేదు. అలా అని చెప్పి ఫౌండేషన్ ఫీజు, ఐఐటి ఫౌండేషన్కి ఎంత కట్టండి, మీరు ఏ స్కూల్కి వెళ్ళండి, ఐఐటి ఫౌండేషన్ ఫీజు మినిమం 10,000 కట్టాలి. మీకు మనం 10th లాస్ట్ ఇయర్ 34,000 అండి మన 10th. నేను టాప్ 5 స్కూల్స్ అన్నవి మీరు ఎంక్వైరీ చేసుకోండి, 45,000. అది పరిస్థితి. 45,000 అలా ఉన్నాయి ఫీజు. మళ్ళీ సెపరేట్గా ఐఐటి ఫౌండేషన్ ఫీజు సెపరేట్. ఫీజు కడితే ఐఐటి ఫౌండేషన్కి ఎలా చేసేస్తారంట. ఏంటి పిల్లోడిలో విషయం అక్కర్లా, పిల్లోడిలో విషయం ఉంటేనే కదా ఫౌండేషన్ వాడికి కావాలి. మనం ఇక్కడ అలా కాదు, ఫీజుతో సంబంధం లేదు. లాస్ట్ ఇయర్ అయితే కొంతమంది అంతకుముందు సంవత్సరం F3 స్టూడెంట్స్, F2 స్టూడెంట్స్ కూడా స్టార్కి వచ్చారండి. టీచర్స్ చెప్పేస్తారు, వీడు స్టార్ పిల్లోడండి, వీడిలో విషయం ఆల్రెడీ. అంటే కొత్తగా జాయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు పిల్లోడిని F2, F3లో వేస్తాం. అంటే బాగా మెరిట్ ఉంటే వాడిని డైరెక్ట్ స్టార్కే వేస్తాం. అలా కాకుండా కొంచెం యావరేజ్గా ఉంటే వేస్తాం. వాళ్ళు షైన్ అయిపోతారు ఇక్కడికి వచ్చి. అప్పటి వరకు వాళ్ళకి సరైన టీచర్స్ అది లేక ఇబ్బందులు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు షైన్ అవుతారు. వాళ్ళని ఏం చేస్తామంటే డైరెక్ట్ స్టార్ వేస్తాం. అలా అని చెప్పి వాడి దగ్గర మనం ఎక్సెస్ ఫీజు ఏం తీసుకోవాలి. నెక్స్ట్ F2, F3 పిల్లలకు కూడా ఇప్పుడు స్టార్ పిల్లలకి ఏదో జరిగిపోతుందని చెప్పి F2, F3 వాళ్ళని కూడా ఏమీ తగ్గించి మనం ఏం చేయలేదు. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీకు అందరికీ అర్థం అవ్వాలంటే, ఇప్పుడు సపోజు ఒక స్టూడెంట్ 25 kgs లిఫ్ట్ చేయగలడు, బరువు ఎత్తగలడు. ఇప్పుడు చూడండి, పొలాల్లో కష్టపడి చేసేవాళ్ళు 75 kgs కూడా మోసేస్తారు. నేను 25 kgs నుంచి మోయలేను. ఇప్పుడు 25 kgs బస్తా ఇచ్చి నేను మేడం మీదకి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళలేను. కానీ 10 గంటల నుంచి క్లాస్ చెప్పమంటే చెప్పగలను.
ఆ 25 కేజీలు లిఫ్ట్ చేయలేని పిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ 25 కేజీస్ ఇచ్చాం. ఆ లిఫ్ట్ చేయగలిగిన పిల్లల్ని ముందు ఆ క్లాస్లో పెడతాం. లిఫ్ట్ చేయని వాడిని ఆ లిఫ్ట్ చేసేటంత వరకు మనం ఆ క్లాస్లో ఉంచి వాడి ఓకే పర్వాలేదు దీంట్లో వీడు బాగున్నాడు, అలా సెక్షన్స్ షఫ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అన్నీ కూడా ఇప్పుడు 4 సెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అన్నీ కూడా 5 సెక్షన్స్ చేస్తాం. దాని తగ్గట్టు స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీకు ఇందాక చెప్పాను, సమ్మర్లో మిగిలిన స్కూల్ వాళ్ళు అందరూ కూడా క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటే మనం చేసే పని ఏంటో తెలుసా? ఇక్కడ మనం స్టాఫ్కి ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఒక్కొక్కళ్ళు కూడా 10 క్లాసులు చెప్పాలి. ప్రతి టీచరు ఆల్రెడీ సబ్జెక్ట్ హెడ్ కూడా ముందు సబ్జెక్ట్ హెడ్డే క్లాసులు ఇలా జరగాలి ఇలా చెప్పాలని చెప్పి, అంటే మీకు సబ్జెక్ట్ హెడ్స్ అంటే ఇప్పుడు కాసిం సారు, లేకపోతే తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ రాజేష్ గారు, వీళ్ళు కూడా 10 క్లాసులు అక్కడ చెప్పాలి. వీళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ప్రతి టీచరు కూడా 10 క్లాసులు చెప్పి ఓకే అనిపించుకుని మాతోటి ఓకే అనుకున్న తర్వాత సమ్మర్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తాం. 15 days హాలిడేస్ ఇచ్చేస్తాం. మన టీచర్స్ ఎవరిని కూడా బయటికి పంపట్లేదు. ఎందుకు పంపట్లేదు అంటే నమ్మకం ఏంటి, మనం సంవత్సరం అంతా బాగా చేసాం, రెండోది మీరు అందరూ ఉన్నారు, ఆ నమ్మకంతో పంపట్లేదు. మీరు అందరూ ఉండి మాకు ఆ విధంగా సపోర్ట్ చేయండి, మీ అందరూ సపోర్ట్ ఉంటారనే తోటే చాలా ధైర్యంగా ఉన్నాం. అంటే సంవత్సరం అంతా మరి కష్టపడ్డాం కదా, మరి కష్టపడ్డ వాళ్ళకి రిజల్ట్ అనేది ఇప్పుడు ఈ 10th రిజల్ట్ కూడా మీకు ఒక 10 daysలో వచ్చేస్తుంది. మంచి రిజల్టే ఇస్తాం. అంటే మేము మా టార్గెట్ ఎప్పుడు టౌన్ ఫెస్ట్లో అలా లేదండి, నిజంగా చెబుతున్నాను కదా. ఒక సంవత్సరం అయితే 9.5 వచ్చిన అమ్మాయికి, అప్పట్లో మార్కులు ఉండేవి కాదు, గ్రేడ్స్, ఐఐటీలో 500 ర్యాంక్ కొట్టిందమ్మ. ఐఐటి ర్యాంక్ 500 కొట్టిందండి. మరి ఆ టైంలో 10/10 ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఐటి కాదు కదా, వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్ కూడా రాలేదు. ఇదిని పిల్లల్లో నింపి పంపాలన్నా మనం ఉంటాం, పోటీలో ఉంటాం, కానీ ఫస్ట్ రాకపోవచ్చు, సెకండ్ రాకపోవచ్చు, కానీ నిజంగా మేము పట్టించుకోండి, ఏ రోజు పట్టించుకోలేదు. నన్ను పిల్లలు కూడా కాంపిటేటివ్గా చదువుతారు. ఇప్పుడు బయటికి వెళ్ళారు పిల్లలు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. నేను ఒకటే చెబుతాను, మనం ఇక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటేనే బయటికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ సక్సెస్ అవుతావురా. ఇక్కడ అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి. విద్యలు అంటే ఇప్పుడు పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నీ నేర్చుకోకుండా యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతాడు? అంతే ఇక్కడ కూడా. ఇక్కడ మీరు టాపే, బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల స్కూల్ వాళ్ళు వస్తారు, వాళ్ళందరిలోనూ మనం నిలబడగలగాలి. పిల్లలకి ఆ రకంగా చెప్తూ ఇక్కడ మేము సబ్జెక్టు చేస్తున్నాం. మంచి స్టాఫ్ని, మనకి మెయిన్ స్టాఫ్ అందరూ కూడా రిటైన్ అవటం. ఒకవేళ ఏమన్నా ఒక స్టాఫ్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినా అంతకన్నా మంచి స్టాఫ్ని తీసుకోవటం. రూట్స్లో మంచి టీచర్స్ లేరు అనే మాట మాత్రం మీకు ఎప్పుడు రానివ్వు. మెయిన్ స్కూల్కి బలం టీచర్స్, హాస్పిటల్కి బలం డాక్టర్ గారు. ఎలాగో మంచి బిల్డింగ్ ఉంది, మంచి ఎక్విప్మెంట్ ఉంది కదా అని చెప్పి మీరు హాస్పిటల్కి వెళ్ళరు కదా. ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చూసుకుంటారు? అక్కడ డాక్టర్, మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఆపరేషన్ చేస్తారు అని చెప్పి వెళ్తారు తప్ప ఆ హాస్పిటల్ బాగుంటుందని వెళ్తారా? వెళ్ళరు. అలాగే స్కూల్ అంటే టీచర్స్ అండి, నా నమ్మకం అది. స్కూల్ అంటే బిల్డింగు, క్లాస్ రూమ్స్ ఇవి కాదు, స్కూల్ అంటే టీచర్స్. అది నమ్మండి ఫస్ట్. మనకి మంచి టీచర్స్ ఉన్నారు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే మేము ఉన్నాం. మీరు ఎప్పుడు 365 రోజులు మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏ రోజు స్కూల్ వదిలిపెట్టమండి, సమస్య లేదు. బాగా పనులు ఉంటే తప్ప, ఇంకా తప్పని పనులు ఉంటే మ్యాక్సిమం సెలవు రోజుల్లో పెట్టుకుంటాం, పిల్లల దగ్గరే ఉంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఉందంటే కింద ఆఫీస్ రూమ్లో కూడా మీకు కనపడను, పిల్లల దగ్గర ఉంటాం, హ్యాపీగా ఉంటుంది. పిల్లల దగ్గర ఉంటే టీచర్స్ బాగా చెబుతారు,
మెయిన్ మేము పిల్లల దగ్గర ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? టీచర్స్ అందరూ బాగా చెబుతారు, మాకు సమస్యలు తెలుస్తూ ఉంటాయి, పిల్లాడు కూడా మాతోటి టచ్లోకి వస్తాడు. నేను ఎప్పుడూ పిల్లల దగ్గరే కూర్చుంటాను. కాబట్టి ఏ రకంగానూ ఏ విధంగానూ మీరు ఇది అవ్వద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి. ఒకవేళ ఏమైనా ఫీజుల గురించి ఏమన్నా మేము లాస్ట్లో ఈ 10 డేస్లోనూ ఒకవేళ ఏమన్నా మీకు ఫీజుల గురించి ఒకవేళ ఏమన్నా మేము ఫోర్స్ఫుల్గా చెప్తే వేరేగా అనుకోవద్దు, అర్థం చేసుకోండి. అంత ఇదిగా కూడా ఇప్పుడు వరకు అవకాశం ఇచ్చాం అందరికీ కూడా. తప్పట్లేదు. ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో, మేము ముగ్గురు ఈ రోజుకి కూడా శాలరీసే తీసుకుంటున్నాం. సరే, కొత్త క్యాంపస్ కట్టాం కదా. మేము కొత్త క్యాంపస్ ఎలా కట్టామో మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. నిజంగా డబ్బులు కట్టాం అనుకుంటారు చాలామంది, స్పోర్ట్స్ వాళ్ళు క్యాంపస్ కట్టారు అని. సరే, అంత ఈ మీటింగ్లో బాగోదు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవటం. పిల్లలకి తప్పదు ఇంకా ఉండాలి అనే విత్తోటి క్యాంపస్ కట్టేసి, ఇంకా అంటే పిల్లల్ని ఫ్రీ చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా వర్క్ బాగా చేయాలి. నెక్స్ట్ ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా అడ్మిషన్స్ కూడా ఇక్కడి నుంచి లిమిటెడ్ అడ్మిషన్సే చేద్దామని చెప్పి ప్లాన్లోకి వచ్చేసాం. ఎలాగంటే ఇంకా స్ట్రెంగ్త్ని ఊరికే పెంచేసుకోవటం కాదు, మనం ఒక పద్ధతిగా చేద్దాం. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఒకవేళ ఎవరైనా టీసీకి అప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే May 5th లోపు అప్లై చేసుకోండి. ఎందుకంటే మాకు అప్పుడు ఏ క్లాస్ నుంచి ఎంతమంది టీసీలు వెళ్ళి మేము ఎంతమందిని అడ్మిషన్ తీసుకోవాలి అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. త్రిపాఠి గారు, ఓకే, విజయ్ గారు, అది May 5th లోపు మీరు టీసీకి అప్లై చేసుకోండి ఎవరైనా ఇక్కడ. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ మీదే కదా ఏదైనా. మేము మా పిల్లోడు ఇక్కడ ఉంటే ఇలాగ కొంచెం ఇంకా ఇంత ఇలాగే ఉన్నాడు, వీడు డెవలప్ అవ్వడం అని మీకు అనిపిస్తే మాతో డిస్కస్ చేయండి వచ్చి ఒకసారి. ఒకవేళ మీకు అటువంటిది ఏమైనా ఉంటే May 5th లోపు మాత్రం వచ్చి టీసీకి అప్లై చేయండి. నెక్స్ట్ హాలిడేస్లో చెప్పాను కదా మీకు ఏం చేయాలనేది. కొంచెం ఎడిషనల్గా సబ్జెక్ట్ పరంగా కాకుండా వేరే రకంగా చేయండి. ఒకవేళ సబ్జెక్ట్లో స్లోగా ఉంటే వచ్చి మాతో డిస్కస్ చేయండి. టీచర్స్ ఉంటారు మీకు ఇక్కడ. May 10th వరకు టీచర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు, మేము చేయిస్తాం. నెక్స్ట్ ఇంకోటి, April 25th నుంచి చెస్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఫీజు కూడా పెట్టలేదు, 800 ఎంతో పెట్టాము నామినల్గా. చెస్ క్లాస్లోటి రన్ చేస్తాం, మేడం గారు బాగా చేస్తారు. ఆల్రెడీ 4th, 5thకి చెప్తున్న మేడంని ఆల్రెడీ పిల్లలకి అనౌన్స్ చేసాం. హైయర్ క్లాస్ పిల్లలు కూడా రావచ్చు. ఇంకా నెక్స్ట్ అడ్మిషన్స్ విషయంలో మాత్రం మీ కోఆపరేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది నేను కోరుకుంటున్నది ఇది ఒకటే. ఏంటంటే మెయిన్ మిగతా స్కూల్ వాళ్ళకి మనం బయటికి రావట్లేదు కాబట్టి వాళ్ళకి ప్రతి టీచర్కి అడ్మిషన్ చేయాలని టార్గెట్ అండి. మరి మీకు ఆ విషయం తెలుసో లేదో, ప్రతి టీచరు 10 అడ్మిషన్స్ లేదా 5 అడ్మిషన్స్ చేయాలి. అదే వేరే స్కూల్ వాళ్ళు, మన స్కూల్ కాదు, వేరే స్కూల్ వాళ్ళు. మన టీచర్స్కి మనం అటువంటిది పెట్టట్లేదు. మాకు ఎందుకంటే మీరు ఉన్నారు, మీరు అందరూ లాస్ట్ ఇన్ని సంవత్సరాలు పెట్టి మాకు జరుగుతున్నది అదే. వీళ్ళు జరిగిన మన పిల్లోడు డెవలప్ అయింది పక్క వాళ్ళు చూసి ఆ రకంగా మన దగ్గరికి రావడమే జరుగుతుంది. ఆ రకంగా కోఆపరేట్ చేయండి. ప్రతిరోజు అడ్మిషన్ టెస్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ అడ్మిషన్ టెస్టులు స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 9 o'clock నుంచి ఉంటాయి, స్టార్ట్ అవుతాయి అడ్మిషన్ టెస్టులు. అడ్మిషన్ టెస్ట్ ఒకవేళ వాడు టెస్ట్లో ఒకవేళ ఇది అవ్వకపోతే రీటెస్ట్ ఉంటుంది.
ఆ రీటెస్ట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో చెప్పి మళ్ళీ టెస్ట్ పెట్టి వాడి కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత మనం క్లాసు చేర్చుకుందాం. ఇంకా ఫీజుల విషయం అంటారా, మీరు తీసుకొస్తే తప్పనిసరిగా మీరు మీ ఇదిని అడ్మిషన్ టెస్ట్ నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు గురించి అడ్మిషన్ టెస్ట్ నెక్స్ట్ మనం సెపరేట్గా అడ్మిషన్ ఫీజులు కూడా పిల్లల దగ్గర అడ్మిషన్ ఫీజులు అనేది ఏమీ తీసుకోవట్లేదు. ఒక పిల్లవాడి దగ్గర కూడా మనం అడ్మిషన్ ఫీజు అనేది తీసుకోలేదు. చేద్దాం. మీ రిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా ఫీజు విషయంలో మనం తప్పనిసరిగా చేసి పెడదాం. కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.